ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 గంటలుగా ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ బృందం విచారిస్తుంది. ప్రత్యేక డివైజ్లు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారని నవీన్ రావుపై ఆరోపణలున్నాయి. పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నవీన్ రావుకు అతి దగ్గర సంబంధాలు గుర్తించారు అధికారులు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో నవీన్ రావు గత ఎస్ఐబి అధికారులను ఎలా ఉపయోగించుకున్నాడనేది సిట్ టీం ఆరా తీస్తుంది. ఎక్కడెక్కడ డివైజ్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్లు చేశారనే దానిపై కూపీ లాగుతోంది ఎస్ఐటి బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 గంటలుగా ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ బృందం విచారిస్తుంది. ప్రత్యేక డివైజ్లు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారని నవీన్ రావుపై ఆరోపణలున్నాయి. పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నవీన్ రావుకు అతి దగ్గర సంబంధాలు గుర్తించారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ లో నవీన్ రావు గత ఎస్ఐబి అధికారులను ఎలా ఉపయోగించుకున్నాడనేది సిట్ టీం ఆరా తీస్తుంది. ఎక్కడెక్కడ డివైజ్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్లకు చేశారనే దానిపై కూపీ లాగుతుంది సిట్ బృందం. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, నవీన్ రావును సిట్ సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. ఏమైనా డీటెయిల్స్ రాబట్టిందా? ఆ అప్డేట్స్ ఏంటి? ఎస్జ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన దర్యాప్తు చేస్తుంది. సిట్ ఏర్పాటైన తర్వాత కొంతమంది అప్పుడు పనిచేసినటువంటి అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. మెయిన్గా ఈ కేసు సంబంధించి ఎవరైతే ఇందులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా, వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా మొత్తం కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇందులో ఇటు విచారణ ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఎవరైతే అరెస్ట్ అయిన అధికారులు ఉన్నారో వాళ్ళందరి కన్ఫెషన్లో కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు పేరుని తెరపైకి తీసుకొచ్చారు. సో వాళ్ళ కన్ఫెషన్లో కూడా నవీన్ రావు సంబంధించిన పాత్ర ఇందులో ఉంది అనేది కొంతమేరకు దర్యాప్తు బృందం దృష్టికి వచ్చిన తర్వాత నవీన్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో ఈరోజు 10:45 నవీన్ రావు సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సో దాదాపు 5 గంటలు అవుతుంది. 5 గంటలుగా కూడా ఎమ్మెల్సీ నవీన్ రావు సంబంధించి సిట్ అధికారులు అతన్ని విచారిస్తున్న సిట్యువేషన్. మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నవీన్ రావు పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇటు ప్రత్యేకమైన డివైజ్లు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రేవంత్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, సో ఇతరేతర ముఖ్య నేతలకు సంబంధించి వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయించాడు నవీన్ రావు అనేది మెయిన్గా ఎమ్మెల్సీ నవీన్ రావు పైన ప్రధానమైన ఆరోపణ. దాంతోపాటు ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నవీన్ రావు ఇంత క్రియాశీలకంగా వ్యవహరించాడు అంటే అటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళకి నవీన్ రావుకి ఉన్న సంబంధాలు ఏంటి అనే దానిపైన కూడా ఇటు సిట్ అధికారులు నవీన్ రావుని క్వశ్చన్ చేస్తున్నారు. సో నవీన్ రావు సంబంధించి మెయిన్గా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కొంతమేరకు అలాంటి ఆరోపణలు ఉన్నాయి. మెయిన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కొందరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు కొందరు ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులకి ఫోన్ నెంబర్లు ఇచ్చి సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ట్యాపింగ్ చేయించారు అనేది చాలా వరకు ఈ కేసు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసు వ్యవహారంలోనే రివ్యూ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల్ని కూడా ఆల్రెడీ సిట్ అధికారులు ప్రశ్నించారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంటే రివ్యూ కమిటీకి ఏ నెంబర్లు వీళ్ళు ట్యాప్ చేస్తాము అంటూ ఇచ్చారు, కానీ వీళ్ళు ట్యాప్ చేసిన నెంబర్లు ఏంటి, దీని అంతటిపైన కూడా రివ్యూ కమిటీకి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. అయితే ప్రధానంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావు సంబంధించిన విచారణ మాత్రము చాలా కీలకంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఉన్నాడు. అందులోనూ ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి దాంతోపాటు బీఆర్ఎస్లో చాలామంది ముఖ్య నేతలకి అత్యంత సన్నిహితుడుగా కూడా నవీన్ రావు ఉండడము, నవీన్ రావు విచారణలో మెయిన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడెక్కడ డివైజ్లను ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ డివైజ్లను ఏర్పాటు చేసి ఏ విధంగా ట్యాపింగ్కి పాల్పడ్డారు, మెయిన్గా నవీన్ రావు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని కొన్ని ఫోన్ నెంబర్లు ఇటు ఎస్ఐబికి సంబంధించి ప్రభాకర్
రామారావుతో కావచ్చు, లేకపోతే ఈ ఎంటైర్ టీం ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో కొన్ని నెంబర్లు ఎందుకు ట్యాప్ చేయించాల్సిన అవసరం ఏర్పడింది అనే దానిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ కొనసాగుతుంది. దాదాపు 5 గంటలుగా కూడా విచారణ సాగుతోంది. మనకి కొంతమేరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి సుదీర్ఘంగానే నవీన్ రావుని విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఎమ్మెల్సీగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఎవరైతే ఇందులో అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ని బేస్ చేసుకొని ఇటు క్వశ్చన్ చేయడంతో పాటు ఆల్రెడీ సిట్ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో నవీన్ రావు పేరు ఎప్పుడైతే కన్ఫెషన్ రిపోర్ట్లో నవీన్ రావు ప్రస్తావన వచ్చిందో నవీన్ రావు సంబంధించి ఇందులో ఎంత మేరకు ఇన్వాల్వ్ అయ్యాడనే దానిపైన కొంతమేరకు ఎవిడెన్స్ కూడా సేకరించినట్టు తెలుస్తుంది. సో వాటన్నిటిని బేస్ చేసుకొని ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారిస్తున్నారు. సో సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత నవీన్ రావు స్టేట్మెంట్ని రికార్డ్ చేయనున్నారు. సో నవీన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు కూడా నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. జ్యోతి. రైట్ అజయ్, థ్యాంక్ యూ.